బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజురెడ్డి కూతురు సుచిత్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచురణ నిర్మించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులను బార్ అసోసియేషన్ అడ్వకేట్లను కలిశారు. గత 25 సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ స్కూళ్లు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు, షూస్ను అందజేశారని తెలిపారు. ఇక కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు ఉచితంగా శానిటైజర్స్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. విపక్షాలు కేవలం ఎన్నికల కోసమే గత సంవత్సరం నుండి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకగా సి అంజిరెడ్డిని మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అభ్యర్థి అంజిరెడ్డి వాళ్ళ డాటర్ని. నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే లార్జర్ ఏరియా అయ్యేటప్పటికి నాన్నగారు అన్ని ప్లేసెస్కి వెళ్ళలేకపోతున్నారు. సో నేను ఆయనను రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఉన్నాను. ఒక 5 minutes టైంలో నేను ఆయన నేపథ్యం ఏంటి, ఆయన అసలు ఏం చేశారు, ఇప్పటివరకు ఆయన ఎందుకు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారని చెప్తాను. నరేందర్ రెడ్డి అని అడిగితే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని అడుగుతారు. మెదక్ డిస్ట్రిక్ట్లో అంజిరెడ్డి అని అడిగితే ఎస్ఆర్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద సొసైటీ. మీరు చెప్తే 100 మందికి చెప్పినట్లు, నేను చెప్తే ఒక్కరికి చెప్పినట్లే. మీరు ఇప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ ఇష్టం అనుకో, పర్టికులర్లీ సైన్స్ ఇష్టం అనుకో, నాకు సైన్స్ టీచర్ ఇష్టం కాబట్టి నాకు సైన్స్ అనే సబ్జెక్ట్ ఇష్టం. సో అలా ఉంటుంది కాబట్టి మీరు చెప్తే 100 మందికి చెప్పిన దాంతో సమానం కాబట్టి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మీరు అందరూ ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుకున్నాను. బ్యాలెట్ పేపర్ పైన సీరియల్ నెంబర్ 1 వచ్చింది నాన్నకి. మీరు అందరూ ఫస్ట్ ప్రయారిటీ ఓటాలి. అండ్ ఇంకొక థింగ్, ఓటింగ్కి వచ్చేసరికి 1 కానీ 1 కానీ టిక్ కానీ పెట్టొద్దు. జస్ట్ 1 అని మాత్రమే రాయాలి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే పెన్తో మాత్రమే ఓటాలి. మన పెన్తో ఓటేస్తే ఓట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని